ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు? హైదరాబాద్. ఓకే. అరుణాచలం రావడం మొదటిసారా? అంతకుముందు ఏమైనా వచ్చారా? నేనైతే ఇది థర్డ్ టైం. ఓకే. మా అందరికి ఇది ఫస్ట్ టైం. ఓకే. వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ టైం, తనకి సెకండ్ టైం, నాకు థర్డ్ టైం. ఓకే. మీరు మొదటిసారి వచ్చినప్పటికీ ఇది మూడోసారి వచ్చారు కదా, మీలో జరిగిన మార్పులు ఏంటి అరుణాచలం వచ్చిన చాలా కొంచెం తగ్గింది. ఇంకా అంటే చాలా సార్లు రావాలనిపిస్తుంది ఇక్కడికి, ఎందుకో తెలీదు. బట్ ఈ ప్లేస్ లో ఏముందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుంటే అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గంట కూర్చున్నా సరే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎప్పుడైనా కొద్దిగా మనసు బాధ అనిపించినా ఇక్కడికి రావాలనిపిస్తుంది. అంత పీస్ అనేది ఇక్కడ ఉంది నాకు తెలిసినంత వరకు. ఓకే. మీరు చెప్పండి అమ్మా, మీరు సెకండ్ టైం కదా? నాకు ఇది అంటే ఇష్టం, కానీ ఇక్కడికి వచ్చేళ్ళాక లైఫ్లో చాలా చేంజెస్ అయినాయి. అవి నాకు నచ్చలేదు. అంతే. అంటే ఏం చేంజెస్ అయినాయి, ఎందుకు నచ్చలేదు? నేను చెప్తే ఓకే. యాక్చువల్లీ తను మా సిస్టర్ వాళ్ళ డాటర్. మేమందరము ఫస్ట్ టైం వచ్చేసి 24 మేలో వచ్చాము. అప్పుడు వాళ్ళ ఫాదరు, మదరు, నేను, నా కిడ్స్ అందరం వచ్చాము. సో అక్కడికి వచ్చేళ్ళాక అక్టోబర్లో వాళ్ళ డాడీ చనిపోయారు, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. సో అందుకే తనకు ఈ ప్లేస్ అంటే కొంచెం ఇష్టమే, బట్ బాధ ఉంది కదా. అందరికి ఇక్కడికి వచ్చేళ్ళాక మంచి జరుగుతుంది, తనకు చెడు జరిగింది కదా, అందుకే తనకి బాధ అనమాట. అంతే. నో బేబీ ఏడవక, ఏం కాదు. గిరి ప్రదక్షిణ ఎన్నిసార్లు చేశారు ఇప్పటికి? ఫస్ట్ టైం చేసాము. మీరు ఎన్నిసార్లు చేశారు ఇప్పటికి? ఇది నేను సెకండ్ టైమే. సెకండ్ టైం. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? చేసిన తర్వాత కూడా ఎలా అనిపించింది? అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం అంత తెలియదు కాబట్టి కొంచెం చిరాగా అనిపించింది. కానీ నిన్న సెకండ్ టైం చేశాను, నాకు ఎక్కడ కూడా అంటే బాధ, అంటే కాళ్ళ నొప్పులు కామన్ అది, కానీ ఏమంత బాధ అనిపించలేదు. ఐ మీన్ చిరాకు అట్లా వస్తుంటది కదా, అదైతే రాలేదు నిన్న. చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్ గా చేసినాము. మిమ్మల్ని ఇప్పుడు నవ్వించే క్వశ్చన్, మోక్ష మార్గం వెళ్ళారా? ఎలా అనిపించింది మోక్ష మార్గం వెళ్ళినప్పుడు? బాగుంది. వెళ్ళేటప్పుడు ఏమైనా భయం అనిపించిందా? కొంచెం. వెళ్ళినాము, వచ్చేసినాం, అందరం ఈజీగా వచ్చేసామని నమ్మకం. ఎందుకంటే మేము మరీ అంత ఎక్కువ పాపాలు ఏం చేయలేదు. అంటే పాపాలు చేసి ఇరుక్కుంటారని మీ ఉద్దేశం? కన్ఫర్మ్ గా. ఓకే. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాక్సులు వేసుకొని చేశారా, చెప్పులు వేసుకొని చేశారా? వితౌట్ చెప్పల్, కాళ్ళతోటి చేసాం. ఓకే. చాలా మంది ఏంటంటే ఇక్కడికి వచ్చి చెప్పులు వేసి సాక్సులు వేసుకొని చేస్తున్నారు. అంటే సాక్సులు వేసుకొని చేసే వాళ్ళ గురించి మీరేం చెప్తారు? వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు చెయ్యాలనుకుంటున్నారు, పాపం కష్టం కూడా తెలిసి అట్లా వేసుకుంటున్నారు. ఇంకెవరి ఒపీనియన్ వాళ్ళది, మనం తప్పు పట్టలేం కదా. వాళ్ళు చేయాలని ఉంది కాబట్టి సాక్స్ వేసుకొని చేస్తున్నారు. ఓకే. టెంపుల్ దర్శనం చేసుకున్నారా? ఎలా అనిపించింది టెంపుల్ దర్శనం చేసుకున్నప్పుడు? చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చాలా తొందరగా అయిపోయింది మాకు. అంటే మేము ఈవినింగ్ రాగానే దర్శనానికి వెళ్ళాము. సో మాకు చాలా పీస్ఫుల్ గా అయిపోయింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1 hour పట్టింది. ఏదేమంటారు, మన దీపం పెడతారు కదా, అప్పుడు దీపంకి వచ్చాను నేను ఒక్కదాన్ని వచ్చినప్పుడు. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఒక 3 hours పట్టింది. నిన్నైతే తొందరగా అయిపోయింది, చాలా పీస్ఫుల్ గా అనిపించింది. గుడి అంతా తిరిగాం నిన్నైతే. మీరంటే ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు చూసారు కాబట్టి మీకు ఓకే. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కదా, ఈ టెంపుల్ చూసినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇంత పెద్ద టెంపుల్ అనిపించిందా, చిన్న టెంపుల్ అనిపించిందా, ఎలా అనిపించింది? మాకా నడుస్తూనే పోతున్నాం. అది ఇంకా దర్శనం ఎప్పుడు జరుగుతుందని ఈగర్ గా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి మరి వెళ్ళాం. కొంచెం అయ్యో చెప్పే ఏమందులే ముందుకు పెట్టుకోండి బ్యాగు ముందుకు పెట్టుకోండి. లడ్డు మీ వాళ్ళేనా ఆయన కూడా? కాదు, ఇప్పుడే పరిచయం. చెప్పండి. తర్వాత ఫస్ట్ దర్శనం అయితే చాలా పీస్ఫుల్ గా, మైండ్ రిలాక్సింగ్ గా జరిగింది. తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దామంటే వర్షం వచ్చి ఆగిపోయాము. 12 కి స్టార్ట్ చేసాము. నియర్లీ 5:36 అయిపోయేసరికి ఇప్పుడేమో ఇటు తిరుగుతా స్కందాశ్రమం, రామేశ్వరం తీయడానికి వచ్చాం. నాకు తెలిసి గిరి ప్రదక్షిణం చేసిన తర్వాత పేషెన్స్ అనేది చాలా పెరిగింది. ఎందుకంటే 3 kilometers వచ్చిన తర్వాత అమ్మ
క్యాలిక్యులేట్ చేస్తున్నాం 14 కిలోమీటర్స్ అని, కొంతమంది ఏమో 21 కిలోమీటర్స్ అంటున్నారు. సర్లే నడుస్తే పోతాం కదా, ఎంత దూరం అయితే అని. కరెక్ట్ గా ఇంకా 7 కిలోమీటర్స్ ఉన్నాయి, అందరం ఎగ్జాస్ట్, ఎవరి కాళ్ళు నొప్పులు. ఈ అక్క అయితే లిటరల్ గా మీరు ఆగితే కాళ్ళు నొప్పులు అని అంటుంది, మాకేమో ఆగకపోతే కూడా కాళ్ళు నొప్పులు, నడవలేకపోతున్నాం ఒక్కడు కూడా. ఇంకా ట్రై అంటిల్ సక్సెస్ అని ఒకటి ఉంటది కదా ప్రభావ, ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం, హ్యాపీ అనిపించింది. ఓకే, ఇంకోసారి రావాలనిపించిందా? మా ఫ్యామిలీతో అంటే మేమందరం ఫ్రెండ్స్, మా ఫ్యామిలీని మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఎక్స్ప్లోర్ గైడ్ లా చెప్పాలని ఉంది అన్నమాట. ఓకే, అప్పటికి ఒక్కసారికే మీకు ఇక్కడ ఉండి గైడ్ లాగా మీకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అయితే? ఈ అక్కకి 3 years కదా, సో ఈ అక్కతో నేను బాగా నేర్చుకుంటున్నా. ఓకే, అట్లా. ఇక్కడ ఉండడం ఎక్కడ ఉంటున్నారు అంటే ఆడవాళ్ళు కదా మీరు రావడము, రూములకు గానీ లేకపోతే గిరి ప్రదక్షిణలో గానీ, ఇప్పుడు కొండ ఎక్కుతున్నారు ఇప్పుడు గానీ, లేదా టెంపుల్ లో గానీ ఎలాంటి ఏమైనా ఇబ్బందులు కలిగాయా? అంటే ఆడవాళ్ళు రావచ్చా? ఏం జరగలేదు. ఆడవాళ్ళు రావచ్చా? రావచ్చు సేఫ్ గా. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ పీపుల్ కూడా చాలా ప్లీజింగ్ ఉన్నారు, చాలా పొలైట్ కైండ్, హెల్ప్ చేస్తున్నారు. ట్రావెలింగ్ నిన్న మేము ఉండే రెసిడెన్సీ అతను కూడా, మేము రాజగోపురానికి అటు సైడ్ కదా మనం దిగింది ఆటో, అయితే అక్కడ నుంచి లగేజ్ ఉందని ఆయనే స్కూటీతో దించారనమాట. అంటే హోటల్ అతనే హెల్ప్ చేశారు, అట్లా చాలా కైండ్. ఓకే, భోజనం ఎలా ఉంది మీకు ఇక్కడ? అంటే ఫుడ్ గానీ అది గానీ? బాగుంది, అంటే చాలా టేస్టీగా ఉంది, డిలీషియస్. ఓకే, టెంపుల్ లో కూడా అన్నదానం జరుగుతుంది, తిరుపతిలో జరిగినట్టు టెంపుల్ లో కూడా జరుగుతుంది. అక్కడ ఏమైనా తిన్నారా? ప్రెసెంట్ అయితే తనకు కూడా తెలియదు అనుకుంటా అయితే. ఓకే, టెంపుల్ లో మీకు రాజగోపురం నుంచి లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్ లోనే అన్నదానం ఉంటుంది అనమాట. కానీ కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది జనాలు ఉన్నప్పుడు. అంటే మేము వెళ్ళే టైము అన్నదానం టైంకి వెళ్ళలేదు కదా. అన్నదానం అనేది పొద్దున 7 నుంచి 8 నుంచి రాత్రి 7 దాకా పెడుతూనే ఉంటారు. అంటే తిరుపతిలో పెడుతున్నారు, ఎప్పుడు పెడుతున్నారు? అంటే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు మాకు, తెలిస్తే వెళ్లే వాళ్ళం మేము. నైట్ ఆల్మోస్ట్ మేము 9:30 వరకు అక్కడే ఉన్నాము, ఎవరైతే చెప్పలేదు. మరి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటది ఇక్కడ, అంతేగాని అందరికి అర్థం చేసుకుంటారు మేము ఏం చెప్పాలనుకుంటున్నాం ఈజీగా. మూగ సైకిల్ చేస్తాం కాబట్టి తిన్నది కానా వెళ్ళినా అని. ఓకే, అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మస్ట్ విజిట్ ప్లేస్, పక్క లైఫ్ లో ఒక్కసారైనా రావాలి. ఓకే, అరుణాచలం గురించి మీకు ఎలా తెలిసింది అసలు? చాగంటి కోటేశ్వర్ అంతకుముందు తెలుసు, కానీ ఆయన చెప్పిన తర్వాత ఇంకా ప్రతిష్ట పెరిగిందని అని అనుకుంటున్నాను. అంటే మీరు చాగంటి గారి మాటలు విని ఇక్కడ దాకా వచ్చారంటున్నారు? అవును. ఆయన మాటలు మిమ్మల్ని ఏ మాటలు ఇక్కడ దాకా లాక్కొచ్చాయి? అన్ని యాక్చువల్లీ నేను మామూలుగా 2018 నుండి నేను ఆయన ప్రవచనాలు వింటాను. సో 18 నుండి నేను కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్ళడం స్టార్ట్ చేసిన. సో ఎప్పుడైతే 22లోనో 23లోనో వినడం స్టార్ట్ చేసినాం, అంటే ఇంకెక్కువ వినడం అయిపోయింది. సో అప్పుడు ఈయన అరుణాచలం గురించి చెప్తుంటే విన్నాను, 2-3 టైమ్స్ విన్నాను. బట్ వెళ్ళాలి అంటే అక్కడ ఆయన చెప్పారంటే ఏంటంటే, అక్కడికి వెళ్ళాలంటే మనంతటా మనం వెళ్ళలేము, ఆ దేవుడు ఆజ్ఞ ఉంటే గానీ వెళ్ళలేము అని అంటారు కదా. సో సరే ట్రై చేద్దాం అని చాలాసార్లు ట్రై చేశాను, కానీ అవ్వలేదు. ఫస్ట్ టైం అయితే వీళ్ళ వాళ్ళు వచ్చాను, వీళ్ళ ఫ్యామిలీ వస్తుంటే వీళ్ళతో పాటు వచ్చేసాను. సెకండ్ టైం అయితే నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇప్పుడు ఇంకా మా వీళ్ళందరినీ వీళ్ళతో పాటు వచ్చిన. నిజంగానే అక్క చెప్పింది కదా, శివుడు ఆజ్ఞ ఉంటే గానీ అరుణాచలం విజిట్ దర్శనం అవ్వదని. మేము లిటరల్ గా మొన్న ట్రైన్ ఎక్కాము, నా అస్సలు నమ్మరు. ట్రైన్ 5:25కి స్టార్ట్, మేము లిటరల్ 4:10కి స్టార్ట్ అయినాం మా ఇంటి దగ్గర నుంచి. సో వెళ్ళే అరైవల్ డిస్టెన్స్ ఎంత చూపిస్తుంది అంటే 5:41 కదా, 5:41. ట్రైన్ మాత్రం 5:25. మేము అంతకుముందు డిలేడ్ కూడా చూసాం అనమాట. శివన్ వేరే వాళ్ళకి కాల్ చేశారు కదా, ఎంత మందిని కనుక్కున్నా టైంకి వెళ్ళిపోతుంది ట్రైన్, అస్సలు అందదు, ఇంక వెళ్ళిపోండి అన్నారు. ఒక్కటే అనుకున్నాం, దేవుడికి మేము రావాలి అని ఉంటే, అంటే మాకు చూసే భాగ్యం కనుక ఉంటే వెళ్తామని స్టార్ట్ అయిపోయినాం. ఇంకా రన్నింగ్ రేసే మొత్తం. ట్రైన్ ఎక్కాం, ఇక్కడ దాకా వచ్చామంటే కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు, అలా వచ్చాం మేము రావడం. లిటరల్ గా ఎంత అరైవల్ అయ్యారనుకుంటున్నారు? ఎగ్జాక్ట్ అరైవల్ 5:41. మేము అన్న వచ్చేసి చాలా స్పీడ్ గా డ్రైవ్ చేశారు అనమాట. ఆ మిడిల్ లో కూడా ట్రాఫిక్ వస్తుంది. మేము డైరెక్ట్ ఇక్కడ చెల్లపల్లి నుంచి నెక్స్ట్ ఏమో నల్గొండ చూపిస్తుంది అక్కడ డిస్టెన్స్. అరైవల్ డిస్టెన్స్ చూస్తేనేమో పోనీ అక్కడైనా ట్రైన్ క్యాచ్ చేద్దామంటే అక్కడ 7:19 కదా, 7:19 చూపిస్తుంది అరైవల్ టైమ్. కానీ ట్రైన్ అక్కడికి వెళ్ళేది టైం ఏమో 6:48. సర్లే ఇంకా అయిపోయిందిలే, ఇంకా చెన్నై బస్సు, బెంగళూరు నుంచి బస్సు వెళ్దాంలే అని ఫిక్స్ అయిపోయినాం. అసలు ఏదైతే అయింది అసలు
ఫస్ట్ స్టేషన్కి వెళ్ళి చూద్దామని అనుకున్నాం. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవుతుంది అప్పుడే. అందరూ మేము వచ్చిన హడావిడి చూసి అమ్మ చెన్నై మా అంటున్నారు. డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోండి 7th టర్మినల్ అన్నారు. అక్కడ నుంచి మెట్లు ఫాస్ట్ గానే ఉరికాము. ఆ ఎక్కిన తర్వాత టర్మినల్ ఇంకో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటది అనమాట. ఆయాసం ఘోరంగా వస్తుంది, ఫాస్ట్ గా వచ్చాం కదా, ఇంకా పోతుంది, స్టార్ట్ అయిపోయింది ట్రైన్, అయిపోయిందిలే ఇంకా లగేజ్ దాడేసిన తర్వాత వెళ్ళి 2 bogies S11 మాది వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా లాస్ట్ ఇంకా జనరల్ బోగి కదా మనం ఎక్కింది, జనరల్ అది కూడా లగేజ్ మొత్తం వేసి ముందెళ్ళి మొత్తం ఇంకా హ్యాపీ అనుకున్నాం. ముందు ట్రైన్ ఎక్కాం చాలు, నెక్స్ట్ ఏదైనా స్టాప్ లో ఎక్స్చేంజ్ అవ్వద్దు. వీళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళిద్దరు టెన్షన్ పడుతుంది, మీరు ఎక్కుతారో రాదు మాకు భయం వేస్తుంది అని. మేమేమో ఇట్లా ట్రైన్ గుంజండి 500కి అర్థం లేదు, వీళ్ళేమో భయం వేస్తున్నారు అంటున్నారు. ఇంకా ఫైనల్లీ ఇక్కడ రీచ్ అయ్యామంటే శివుడు ఆజ్ఞ వల్లే అని అనుకుంటున్నాం. ఓకే, మిమ్మల్ని అయితే శివుడు మిమ్మల్ని ఇక్కడ దాకా పిలిపించుకున్నారంటారు. పక్కా. ఇంకేమైనా చెప్తారా? మీ మిరాకిల్స్ ఏమైనా జరిగినాయా అరుణాచలం వచ్చిన తర్వాత? మాకు ఫస్ట్ టైం. ఇంకా చూడాలనుకుంటున్నా. ఇంకా తర్వాత ఇది గిరి ప్రదక్షిణం చేసిన తర్వాత చాగంటి కోటేశ్వర్ చెప్పారు కదా, ఇక మనిషి ఇక్కడ రాకముందు ఒకలా ఉంటాడు, గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంకోలా ఉంటాడు. నేను చూడాలనుకుంటున్నాను నా లైఫ్ లో ఇంకేమేమి చేంజెస్. తనంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి తన లైఫ్ లో ఎలా జరిగిందో మరి. నా లైఫ్ లో అయితే చాలా చేంజెస్ అయ్యాయి. నాకు కొంచెం కోపం ఎక్కువ. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నా. ఏదన్నా మాట్లాడే ముందు కానీ అనే ముందు కానీ 10 సార్లు ఆలోచించి మాట్లాడతాను. ఎందుకంటే నేను హాస్పిటల్లో వర్క్ చేస్తా. నాకు పేషెంట్స్ విసిగిస్తుంటే కోపం వచ్చేస్తుంది కదా. ఇప్పుడైతే చాలా తగ్గింది. అందరు అదే అంటున్నారు, ఇంత ఓపిక నీకు ఎక్కడి నుండి వచ్చింది, ఇంత ఓపిక ఎక్కడి నుండి వచ్చింది. వీళ్ళ మదర్, మా సిస్టర్, తను కూడా అందరూ, ఈవెన్ మా పేరెంట్స్ కూడా అసలు నమ్మలేకపోతున్నారు. నీకు ఇంత ఓపిక వచ్చింది గ్రేట్ అమ్మా, ఇంత ఓపిక వచ్చింది గ్రేట్ అమ్మా అని. రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. బట్ కొన్ని జరిగినాయి బాగాలేవు, బట్ ఏదైనా మన మంచికే కదా. ఒకటి ఏదైనా దేవుడు చేసిండంటే అది లైఫ్ లో మంచిగా చేస్తాడని నేనైతే నమ్ముతున్నా, అంతే. తనకి చాలా ఓపిక వచ్చింది. అస్సలు ఏ వర్క్ చేయకపోయేది. ఇక్కడికి వచ్చాక మా మదర్కి యాక్సిడెంట్ అయింది. ఏ పని రాదు, అలాంటిది అన్ని తనే చేసింది. ఎంత ఓపిక. డాడీ చనిపోతే మమ్మల్ని ఓదార్చడం కానీ, మమ్మల్ని చూసుకోవడం కానీ, ప్రతి విషయంలో తను లేకపోతే ఇప్పుడు ఇట్లా ఉండేదాన్నో లేదో కూడా తెలియదు. అంత ఓపిక దేవుడే ఇచ్చుంటాడు. లైఫ్ లో నాకైతే చాలా చేంజెస్ అయినాయి ఇక్కడికి వచ్చాక. మంచికో చెడుకో యాక్సెప్ట్ చేయాలి. ఆయన అనుకుంటేనే కదా ఏదైనా అయింది. ఇక్కడికి రావడమే ఆయన అనుకోవడం అంటే ఈ లోకంలో నుంచి పోవడం కూడా అది ఆయన రాసిందే. కానీ కొంచెం కష్టంగా ఉంది యాక్సెప్ట్ చేయడానికి. అది వ్యామోహం ఉండడం వల్ల ఆ విధంగా యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది అనమాట. బేసిక్ ఏంటంటే శివుడు ఆజ్ఞ లేదు, గడ్డి చీమ కూడా, అంటే గడ్డి కూడా మొలవదు, చీమైన అందరికి నేను అదే చెప్పాను. అసలు అలా అనుకుంటే నేను ఇప్పుడు వచ్చేదాన్ని కాదు. అది కొన్నిసార్లు అనిపిస్తది, మారుతుంది అన్నారు, చాలా బాగా అవుతుంది అన్నారు, ఇలా మారింది ఏంటి అని ఆ ఒక్క ఫీలింగ్ అయితే ఉంటది. కానీ బట్ స్టిల్ అది దేవుడు చేసి అనుకున్నది, అది మనకి రాసి పెట్టింది అంతే. రమణాశ్రమంలో ఎలాంటి అనుభవం కలిగింది ఏమన్నా? మేము వెళ్ళలేదు. నేనైతే ఒకసారి లాస్ట్ టైం దీపం చూడడానికి వచ్చినప్పుడు వెళ్ళాను. చాలా పీస్ఫుల్ ఉంది. నేను అక్కడ 2-3 బుక్స్ తీసుకున్నా. అది ఒకటేమో అరుణాచల మహత్యం తీసుకున్నా, ఇంకోటి హూ యామ్ ఐ అని ఇంగ్లీష్లో ఉంది, అది తీసుకున్నా. అది చదివాక చాలా నేర్చుకున్నాను. అంటే మనుషులం అన్నిటి మీద ఎందుకు అంత పెంచేసుకుంటాము అనేది నేర్చుకున్నాను. బట్ మనం ఆల్మోస్ట్ అది అనుకుంటాము అట్లా పెంచుకోవద్దని, బట్ అది కామన్గా అయిపోతుంది. కానీ కొంచెం అనేది తగ్గింది నాకు. చాలా మనకు ఒకప్పుడు ఎక్కువ ఉండేది, ఇది నాకు కావాలంటే కావాలి, అది చెట్లైనా సాధించాలి, అంటే కొన్ని థింగ్స్లో అలా ఉండాలి. కానీ అన్నిట్లో అలా ఉంటే నడవదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఏది అవసరమో దానికోసం మాత్రమే ఫైట్ చేస్తున్నా. అవసరం లేని వాటి గురించి ఆలోచించడం వదిలేసాను. ఇంకా ఇక్కడికి వచ్చి నేను నేర్చుకున్నది ఒకటంటే అదొకటే, అవసరమైన వాటి గురించి ఫైట్ చేయాలి, అనవసరమైన వాటి గురించి ఫైట్ చేయకూడదు. అంతే, హ్యాపీగా ఉండాలి. ఈ నిమిషాన్ని బాగా మంచిగా ఎంజాయ్ చేయాలి. దేవుడిని ఎప్పుడు నమ్మితే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది అనేది నా ఫీలింగ్. ముఖ్యంగా శివుడు. విరూపాక్ష కేవ్కి వెళ్ళారు కదా, ఎలా అనిపించింది లోపల? పీస్ఫుల్ గా ఉంది, కానీ ఫస్ట్ భయం వేసింది. మొత్తం చీకటిగా ఉంది, చాలా చీకటి ఉండే. లోపల ఒక ఆవిడ కూర్చున్నారు, ఆమె సడన్ గా కళ్ళు తెరిచింది వెళ్ళగానే, భయం వేసింది. ఇంకా కాసేపు కూర్చొని కొంచెం ధ్యానం చేసుకొని వచ్చేసాము. ఇంకా